వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. సంజీవని ప్రాజెక్ట్ పాపులేషన్ మేనేజ్మెంట్ సీఎం చంద్రబాబు సమీక్ష. నెలలోగా పీపీపీ వైద్య కళాశాల పట్టాలెక్కాలని అధికారులకు దిశానిర్దేశం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి సవిత ఫైర్. హత్యలు చేయటం, సాక్ష్యాలను మాయం చేయటం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని మండిపాటు. కృష్ణా జిల్లాలో సంచలనంగా మారిన చిన్నారుల కిడ్నాప్ కేసులో కీలక పురోగతి సాధించిన పోలీసులు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించి తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, అతోని పనులు మొదలు పెట్టాలని సూచించారు. ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పిల్లర్లతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ 2026 నుండి 2031 త్వరలోనే తీసుకురావాలని ఆయన దిశానిర్దేశం చేశారు. హత్యలు చేయటం, సాక్షులను మాయం చేయటం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి సవిత మండిపడ్డారు. అధికారం కోసం జగన్ ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని మరోసారి రుజువైందని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ, కడపలో హత్యకు గురైన వైసీపీ నాయకుడు పెద్ద దస్తగిరి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని అన్నారు. అక్రమాస్తులు కాపాడుకోవడానికి సొంత పార్టీకి చెందిన బడా నాయకులే దస్తగిరిని హతమార్చారని ఆరోపించారు. జగన్ రక్త చరిత్ర రాజకీయాలకు మరో బీసీ బిడ్డ దస్తగిరి బలి అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన వారినే బలి తీసుకోవడంలో జగన్ను మించిన వారు లేరని స్పష్టం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశంతో ఈ హత్య జరిగిందనేది స్పష్టం అని, జగన్ మేనమామకు ప్యాలెస్ కట్టించి ఇచ్చినందుకే దస్తగిరి హతమార్చినట్లు ఉందని మండిపడ్డారు. మహిళల పసుపు కుంకుమలతో ఆడుకోవటం జగన్ కి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గుర్తు ఇప్పుడు ఫ్యాన్ కాదు, గొడ్డలి అని ఎద్దేవా చేశారు. దస్తగిరిని హత్య చేయించింది తానే కాబట్టి ఆ కుటుంబాన్ని చూసేందుకు జగన్ కు ధైర్యం చాలటం లేదని, లేకపోతే శవ రాజకీయాలు చేయటంలో ఆరితేరిన జగన్ సొంత పార్టీ నాయకుడు దస్తగిరి ప్రాణాలు పోతే మౌనంగా ఎందుకున్నారని ఆమె ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. మరి మనం చూసాం, మరో బీసీ వ్యక్తి అతి దారుణంగా బలి కావడం గత 3 రోజులుగా ఏ విధంగా జరుగుతోందో మనం చూసాం. మరి పెద్ద దస్తగిరి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడు, జగన్మోహన్ రెడ్డి గారి బినామీ. నమ్మిన వారినే బలి తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రే ప్రథమ ప్రార్థన కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ పెద్ద దస్తగిరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనితో ఏమేమి అరాచకాలు చేయించాలో అన్ని అరాచకాలు చేయించారు. ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశారు. అదే ప్రభుత్వ భూమిలో మరి అందరికీ తెలిసిన విషయమే, కడప జిల్లాలో ఎవరు అడిగినా మరి అందరికీ తెలుసు. మరి పెద్ద దస్తగిరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి పదవి కోసం, ఆయన అక్రమ ఆస్తుల కోసం ఎవరినైనా బలి తీసుకుంటాడనే విషయం మనందరికీ తెలుసు. గతంలో తండ్రి శవం పెట్టుకొని శవ రాజకీయాల కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకున్న వ్యక్తి. మరి ఎలక్షన్లో తను ముఖ్యమంత్రి కావాలి, గత్యంతరం లేదు అని చెప్పి సొంత బాబాయిని గొడ్డలతో రపర్రపా నరకటం, మరి ఆ గొడ్డలిపోటుని గుండుపోటుగా చిత్రీకరించటం. అదేవిధంగా మరి మన డ్రైవర్ సుబ్రహ్మణ్యం
ఎమ్మెల్సీ డ్రైవర్ ఒక దళిత బిడ్డని ఏ విధంగా డోర్ డెలివరీ చేశాడో చూసాం. అంతేకాకుండా మరి మరో బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్, ఇలాంటి బీసీ బిడ్డలు, దళిత బిడ్డలు, మరి దళితులు ఏ విధంగా బలైపోయారో చేసాం. ఆయన కారు కిందే మరి సింగయ్య, దళిత వ్యక్తి సింగయ్య ఏ విధంగా బలైపోయాడో మనం చూసాం. మరొక బీసీ వ్యక్తి మరి దస్తగిరి, మరి కుర్చీ కోసం, అధికారం కోసం దౌర్జన్యాలు చేయటం, వారిని రెచ్చగొట్టి తప్పుడు మీద తప్పులు చేయిస్తూ ఈరోజు మరో దస్తగిరి బలైపోయాడన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇదే దస్తగిరి మరి ప్రభుత్వ భూములు అక్రమంగా దోచుకొని లేఅవుట్లేసి అదే జగన్ రెడ్డి మేనమామకు కూడా గిఫ్ట్ ఇవ్వటం, ఇదే ప్యాలెస్ కట్టి అన్ని సదుపాయాలతో అతిపెద్ద ప్యాలెస్ మరి అదే వెంచర్లోనే మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మేనమామకు గిఫ్ట్గా ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము తెలియజేసేది ఒకటే, శివుని ఆజ్ఞ లేనిదే చీము కూడా కుట్టదనేది ఒక సామెత ఉంటుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే ఆదేశిస్తే దాని ప్రకారమే ఈ మర్డర్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మరి దస్తగిరి బలైపోయాడు. నేను తెలియజేసేది ఒక్కటే, ఇందులో ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వారిని కూడా వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లాలో సంచలనంగా మారిన చిన్నారుల కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో మరో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుని సురక్షితంగా రక్షించి 80,500 రూపాయల నగదును సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ, సమాజంలో సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కొందరు నిర్దయగా వ్యవహరిస్తూ ఏమీ తెలియని చిన్నారులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అపం శుభం తెలియని పసిపిల్లలను తల్లుల నుండి వేరు చేసి అక్రమంగా విక్రయించే ముఠాను కట్టడి చేసి బట్టబయలు చేసినట్లు తెలిపారు. ఈ నెల 17న నమోదైన కేసులో భాగంగా 10 నెలల బాలుడిని సురక్షితంగా రక్షించామని చెప్పారు. బాలుడిని కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్ను ముందుగా అరెస్ట్ చేసినట్లు, వారి నుంచి సేకరించిన సమాచారంతో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. అదే ఆధారంగా ప్రధాన నిందితులైన మరో 3 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వివరించారు. అరెస్టైన నిందితులు గంటా మేరీ, పిడమర్తి కనకమ్మ, గండికోట గురువమ్మ అని చెప్పారు. ఈ ముఠా ముఖ్యంగా భిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి పరిస్థితిని దుర్వినియోగం చేసుకుంటూ మాయమాటలతో చిన్నారులను అపహరించి ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఇలాంటి నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. వాళ్ళకి ఏయో కొన్ని అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల ఈజీగా డబ్బులు వస్తాయన్న దీని మీద ఇట్లాగా ప్రజలందరికీ మంచి చేయటమే కూటమి ప్రభుత్వ విధానమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అభివృద్ధిలో రాజకీయాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. గుడివాడ పట్టణంలో జరుగుతున్న కీలక అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్, మున్సిపల్ పార్క్ నిర్మాణ పనులు, రోడ్ల అభివృద్ధి పనులు ప్రోగ్రెస్ ను అధికారులతో కలిసి సమీక్షించారు. అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా పూర్తి నాణ్యతతో నిర్ణీత సమయానికల్లా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, అన్ని అనుమతుల తర్వాత రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులు సమయానికి జరిగినా గేట్ల వద్ద రైల్వే శాఖ సాంకేతిక విభాగాల అనుమతులు కారణంగానే ముందుకు సాగలేదన్నారు. అక్టోబర్ నాటికి మచిలీపట్నం బైపాస్ రోడ్ల వైపు నిర్మాణ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. అప్పటికల్లా సర్వీస్ రోడ్లను కూడా నిర్మిస్తామని, బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన వైపు రాకపోకలకు అనుమతించే అవకాశం ఉంటుందని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, పచ్చదనం అన్నీ ఉండేలా చేసిన డిజైన్తో 1.17 కోట్లతో పార్క్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులన్నీ పారదర్శకంగా, నాణ్యతతో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్వయంగా అభివృద్ధి పనులు పరిశీలిస్తున్నామని, ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో జరుగుతున్న జాప్యంపై గళమెత్తేందుకు విజయవాడ వేదికగా ఆక్రోశ సభకు రంగం సిద్ధమైంది. ఈ నెల 24వ తేదీన స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగమల్లీశ్వరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశాబ్దాలుగా మహిళా బిల్లులను అడ్డుకుంటున్న ఇండియా కూటమి పార్టీలు మహిళా వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే మహిళలకు రాజకీయంగా సామాజికంగా తగిన గుర్తింపు లభించిందని ఆమె కొనియాడారు. 24న నిర్వహించే సభకు బీజేపీ రాష్ట్ర నాయకులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వంలోకి కీలక మహిళా నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు చాలా దురదృష్టకరమైన విషయం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే మహిళలందరూ కూడా, భారతదేశ మహిళలందరూ కూడా నిరాశతో ఉన్నారు. ఏ రోజైతే ఈరోజు 33% మహిళా బిల్లును వీగిపోయినందుకు మహిళలందరూ కూడా చాలా బాధాకరంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్న సమయంలో, ఎందుకంటే ఇది గత 3 దశాబ్దాలుగా మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న బిల్లు అనమాట. ఈరోజు ఆ బిల్లు అనేది వీగిపోవడం అనేది మహిళలకి నిజంగా ఆత్మ దెబ్బ కొట్టినట్టు పెద్ద విషయం. ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈరోజు ఈ బిల్లు దాదాపుగా 96లో ప్రవేశపెట్టినప్పటికి కూడా 98 అట్లనే 99, 2003లో కూడా ఈ బిల్లును ఆమోదం తెలపడం జరిగింది. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లుకి వ్యతిరేకంగా అనేక కారణాల వల్ల, అంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగా, అట్లనే ఏదైతే ఓబీసీ రిజర్వేషన్ ఉందో దాని పక్షాన కానీ ఈ బిల్లును కానీ అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు 2023లో మరి ఒక మంచి టైటిల్తో నారీ శక్తి వందన్ అధినియం అని ఒక మంచి టైటిల్తో ఈ బిల్లుని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి తరుణంలో అప్పటి కూడా మరి ప్రతిపక్ష పార్టీలు దీనికి వ్యతిరేకించడం జరిగింది. ఈరోజు మరి ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ 33% మహిళా బిల్లుని మరి ఏ అయితే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేకించడంలో మహిళల్ని చాలా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాలు చూసుకున్నట్టయితే మన నరేంద్ర మోడీ గారు ఏదైతే నాయకత్వంలోకి వచ్చారో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మహిళలకు ఏదైతే ఉందో మరి మరుగుదొడ్లు కార్యక్రమం, అంటే మహిళలకి మరి వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, అట్లానే ఏవైతే మరి త్రిబుల్ తలాక్ ఇలాంటి అనేక మహిళా కార్యక్రమాలు చేసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంలో మన ప్రధానమంత్రి గారు ముందుకెళ్తున్న తరుణంలో మరి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో మహిళలని ఎదగనీయకుండా మహిళలను తొక్కేయాలని ఒక ఆలోచనతో వీళ్ళు పన్నుతున్న యొక్క పన్నాగాలనేది మనందరం కూడా తెలుసు. కాబట్టి ఈరోజు భారతదేశం మహిళలందరూ కూడా తక్కువ కాదు. ఈరోజు మహిళ శాస్త్రీయ సాంకేతిక రంగాలలో కూడా, మరి రక్షణ రంగంలో కూడా, విద్యపరంగా కానీ ఆర్థికంగా అన్ని రంగాల్లో మహిళలు ఎదుర్కొన్న తరంలో రాజకీయ రంగంలో మాత్రమే మహిళలను ఎందుకు తొక్కుతున్నారనేదే మా ప్రశ్న. ఎందుకంటే ఈరోజు లోకసభలో దాదాపుకు 70-80 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఈరోజు మన 33% మహిళా బిల్లు అనేది అమలు పరిస్తే 179 నుంచి 180 మంది సీట్లు మహిళలకు రావాల్సి ఉంది. మహిళలు అనేది మన చట్టసభల్లో ఉంటే మన దేశంలో అభివృద్ధి బాగుంటుంది, వాళ్ళకి సమాన హక్కులు ఉంటాయి. ఏవైతే మహిళా చట్టాలు ఉన్నాయో వాటి ప్రాతినిధ్యం కూడా మహిళలు తీసుకొని మహిళలను ముందుంచేదానికి, మహిళల విషయాల్లో పొందుపరిచేదానికి కూడా మహిళలు సంకోచం లేకుండా పనిచేస్తారనేది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుసుకొని ఈరోజు మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలుసు ఎట్లా వ్యతిరేకిస్తున్నారనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు కూడా మహిళల ప్రాతినిధ్యం ఏంటంటే, ఒక్క మహిళ ప్రధానమంత్రిగా చేశారు మన ఇందిరాగాంధీ గారు, మనకు తెలుసు. అట్లానే ఈరోజు రాష్ట్రపతిగా చేసిన వాళ్ళు ఇద్దరు మహిళలు, ప్రణబ్ ముఖర్జీ గారు, అలానే మన ద్రౌపది ముర్ము గారు. 15 మంది మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. మమతా బెనర్జీ కానీ, మరి జయలలిత గారు, అలా చెప్పుకుంటూ పోతే ఒక 15 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాల్సిన మహిళలకి ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్న ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఆ ప్రతిపక్ష పార్టీలు కూడా ఒకసారి అడగాలి, మీ కుటుంబంలో కూడా మహిళలు ఉన్నారు,
ఆ మహిళలు ఈరోజు తల్లిగా చెల్లిగా అందరు ఉన్నారు. అలాంటి మహిళలకి ప్రాతినిధ్యం ఇవ్వడానికి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇక్కడ మేము ఇది ఒక చట్టం కాదు, ప్రపంచం మొత్తం మీద మహిళల యొక్క ఆశ ఆకాంక్ష రాబోయే తరానికి ఇది ఒక నాంది అనేది మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మహిళలు ఎంతో ఆలోచన విధానంతో ఒక కుటుంబాన్ని చక్కదిద్దే దాంట్లో కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి ప్రాధాన్యత ఉన్న మహిళలు ఆలోచన పరంగా ఈరోజు మహిళలకు కానీ చట్టసభల్లో కానీ అంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళలకు కూడా అవకాశాలు ఇస్తే దేశ అభివృద్ధిలో వీళ్ళు కూడా మంచిగా సహకరిస్తారనేది మా ఆలోచన. ఈరోజు దేశ శక్తి మహిళా శక్తి అని ఒక నినాదంతో మన నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు చేస్తున్న ఈ 33% బిల్లు ఏదైతే ఈగిపోయిందో మా అందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. ప్రపంచ ప్రజలు మొత్తం కూడా చూస్తున్నారు. మహిళలందరూ కూడా ఈరోజు మేము చాలా బాధాకరంగా ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో ప్రతి జిల్లాలో కూడా మహిళలు ఆవేదనతో ఆవేశంతో కూడా మరి అన్ని చోట్ల మరి మీ మీడియా మిత్రుల సహకారాలతో మీడియా ఇవి అన్ని కూడా సోషల్ మీడియాలో కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనందరం కూడా గమనిస్తూ ఉన్నాము. దయచేసి మేము ఒకటే చెప్తున్నాము, ఈ మా మహిళలది ఇది ఒక 33% అనేది మీకు ఏదో ఊరికే మాకేం ఇవ్వటలేదు. జనాభా దామాష ప్రకారం చూసినా కూడా 50% మహిళలు ఉన్నారు. ఓటు పరంగా చూసినా కూడా మరి ఓటు 50% ఉన్నారు. అలాంటి మాకు అధికారం ఉన్న మాకు ఇవ్వాల్సిన 33% అడిగినా కూడా మాకు ఇవ్వకపోవటం అనేది చాలా దురదృష్టకరం విషయం. ఇది ఒకసారి ఆలోచించాలి. రాబోయే కాలంలో మీరైతే ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ 33% రిజర్వేషన్ కానీ మా మహిళలకు కానీ ఇవ్వకపోతే లాక్కునే పరిస్థితి కూడా వస్తుందనేది నేను ఇంకోసారి తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుకి పలగాన్లో దాదాపుగా దాడులు జరిగి సంవత్సరం అయింది. 2025 ఏప్రిల్ 22న జరిగిన ఆ దాడులు ఉగ్రవాద దాడుల్లో చాలామంది మహిళల ముందు భర్తలను చంపేసిన దురదృష్టకరమైన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి బాధాకరమైన విషయాలు మనందరం చూస్తాం. నిజంగా ఆ ఉగ్రదాడుల్ని ఖండించలేని ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో నిజంగా సిగ్గుసేటు. ఒక మహిళలు ఉగ్రవాద దాడుల్లో మహిళల ముందు భర్తలను చంపినప్పుడు వాళ్ళు పడిన ఆ ఆవేదనని గమనించాలని చెప్పి ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాము. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఉగ్రవాదులను కూడా వ్యతిరేకించట్లేదంటే నిజంగా సిగ్గుచేటుగా మేమందరం కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ప్రాగ్లాన్లో ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా నివాళులు అర్పించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దేవాదాయ భూములకు కాపలాదారుగా ఉండాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తూ భూబకాసురుల్లా తయారయ్యారని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ఆరోపణలు గుప్పించారు. రెడ్ బుక్ అండ చూసుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేత పోతిన మహేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హత లేని వ్యక్తులను దేవుడిపై నమ్మకం లేని వ్యక్తులను పలు పోస్టులలో నియమించడం సిగ్గుచేటు అన్నారు. రామచంద్రమోహన్ 5,000 ఎకరాల దేవుడు భూములను అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. రామచంద్రమోహన్ పై గత వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రామచంద్రమోహన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో చూపించాలని ఛాలెంజ్ చేశారు. హిందూ దేవుళ్ళంటే నమ్మకం లేని వ్యక్తి, హిందూ దేవుళ్ళంటే లెక్కలేని వ్యక్తి, రెడ్ బుక్ అండ చూసుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖలో రెచ్చిపోతున్నటువంటి వ్యక్తి ప్రస్తుత ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్. ఇతను సుమారు 5,000 ఎకరాలు దేవుడు భూముల్ని రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకి అదేవిధంగా హిందూ దేవుళ్ళకి నష్టం కలిగేలాగా సుమారు 4 నుంచి 5,000 కోట్ల రూపాయల తక్కువ రేటుకి అన్యాక్రాంతం చేసి వేల కోట్ల అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి ప్రస్తుత ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్. మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్గా హిందూ దేవుళ్ళ భూములకి, సత్రాలకి, ఆలయాలకి కాపలాదారుడుగా ఉండమంటే మీరు ఇష్టానుసారం
వేల ఎకరాల భూముల్ని, వేల కోట్ల రూపాయల్ని కొట్టేచేలా తయారైనటువంటి మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖలో భూ బకాసురుడే అనేటువంటి అనుమానం మాకైతే చాలా స్పష్టంగా కలుగుతోంది. అసలు రామచంద్రమోహన్ గారికి ఎండోమెంట్ కమిషనర్గా ఉండేటువంటి అర్హత లేదు. మీరు కేవలం అడిషనల్ కమిషనర్ మాత్రమే. అడిషనల్ కమిషనర్గా మిమ్మల్ని నియామకం చేయాలన్నా కూడా మీ ట్రాక్ రికార్డ్ మొత్తం చాలా నిజాయితీగా, నిబద్ధతతో హిందూ దేవుళ్ళకి సర్వీస్ ఇచ్చినటువంటి వ్యక్తి, సేవ చేసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. కానీ మీ ట్రాక్ మొత్తం కూడా అవినీతి, అక్రమాలు, అమ్మేడాలు, 3 మెన్ కమిటీ విచారణలో, విజిలెన్స్ కమిటీ విచారణలో ప్రతి చోట మీరు పనిచేసిన ప్రతి చోట అవకతవకలు, అవినీతి. అట్లాంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి రామచంద్రమోహన్ గారు అసలు ఎండోమెంట్ కమిషనర్గా అర్హత లేదు. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే దానిని 2026 వరకు చట్టం చేయకుండా మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, NFIW జాతీయ నాయకులు అక్కినేని వనజ ఆరోపించారు. లిమిటేషన్ పేరుతో ఏకచక్రాధిపత్యం సాధించేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంటుందని అన్నారు. దాసరి భవన్లో మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని, జనగణన డీలిమిటేషన్ షరతులు లేకుండా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. NFIW జాతీయ నాయకులు అక్కినేని వనజ మాట్లాడుతూ 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళా సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాడు సిపిఐ ఎంపీ గీతా ముఖర్జీ నాయకత్వంలో మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశానికి అంకురార్పణ జరిగిందన్నారు. అయితే మతోన్మాదం, మనువాద విధానాలతో ఆది నుంచి బీజేపీ మహిళా బిల్లును అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే దానిని 2026 వరకు చట్టం చేయకుండా మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పినట్లుగా మోదీ చాలా నటులంటూ ఆమె ఎద్దేవా చేశారు. మహిళా బిల్లును విపక్షాలు అడ్డుకుంటున్నాయంటూ మోదీ చేస్తున్న వ్యాఖ్యల్ని ఆమె తప్పుపట్టారు. మోదీకి నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి షరతులు లేకుండా మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. మిత్రులందరికీ కూడా నమస్కారం. అక్కినేని వనజ, NFIW. ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఆవేదనతోటి, నైరాశ్యంతో భారతదేశ మహిళలు ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా మహిళల్ని మోసం చేస్తూ వస్తూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కావాలని 1996వ సంవత్సరంలో ప్రముఖ పార్లమెంటేరియన్ గీతా ముఖర్జీ, ఆమెతో పాటుగా ప్రమీలా దండావతి ఇద్దరు కలిపి ప్రైవేట్ బిల్లును పెట్టారు పార్లమెంట్లో. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం సాగుతూనే ఉంది. ఆ తర్వాత గీతా ముఖర్జీ నాయకత్వాన ఒక జాయింట్ సెలెక్ట్ కమిటీ వేశారు. ఆమె వితిన్ ఏ షార్ట్ పీరియడ్ ఒక మంచి రిపోర్ట్ని తయారు చేసి పార్లమెంట్ ముందు ఉంచారు. కానీ ఆనాటి నుంచి అనేక రకాల అడ్డంకులు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకి 2010లో రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యింది. రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యి పార్లమెంట్కి వచ్చిన సందర్భంలో అక్కడ చాలా డ్రామాటిక్గా కొంతమంది ఆ పేపర్లు చించేయటము, రిజర్వేషన్ బిల్లును రానియకుండా చేశారు. 2014 నుంచి ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో పెడతా ఉన్నారు మహిళా రిజర్వేషన్ బిల్లు మేము తెస్తామని. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అది కాలేదు. ఇటీవల కాలంలో 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లుకి దానితో పాటుగా సెన్సస్ని, అంటే జనాభా లెక్కల్ని, అలాగే డీలిమిటేషన్స్ని రెండు కలిపి లింక్ చేశారు. సెన్సస్ అయిన తర్వాత, డీలిమిటేషన్స్ అయిన తర్వాత మాత్రమే, అంటే 2026 సెన్సస్, 2026 దాకా సెన్సస్ అవ్వవు. ఎందుకంటే 2076లో దానికి ఫ్రీజ్ చేశారు. మళ్ళీ 2001లో వాజ్పేయి గవర్నమెంట్లో ఫ్రీజ్ చేశారు 25 సంవత్సరాల పాటు. తిరిగి 2026లో దాన్ని జనాభా లెక్కలు జరగాలి, అది జరగల. అప్పుడు 23లో ఇచ్చినటువంటి దానికి దీన్ని లింకప్ చేశారు. అంటే 26లో జనాభా లెక్కలు జరిగితే 29 కూడా కాకుండా 2034 నాటికి ఈ బిల్లు అయ్యేటువంటి అవకాశాలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి.
అందుకే ఆ రోజునే మహిళా సంఘాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకి మీరు ఆ రకంగా లింకప్లు చేయొద్దు, డైరెక్ట్గా ఈ రోజున ఉన్నటువంటి 543 నియోజకవర్గాల ప్రాతిపదికగా 33% రిజర్వేషన్స్ తోటి 180 స్థానాల్ని మహిళలకి కేటాయించండి వితౌట్ ఎనీ లింకప్స్ అని చెప్పేస్తాను. ఆ రోజునే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విపక్షాలు మహిళా సంఘాలు కూడా ఏకోన్ముఖంగా మాట్లాడటం జరిగింది. ఆ రోజున అయినటువంటి ఆ బిల్లుని ఆ రోజు పార్లమెంట్లో అయ్యింది, లోక్సభలో అయ్యింది, ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా సంతకం అయిపోయింది. కానీ ఎంత కుటిల రాజకీయం అంటే ఆ రోజున దాన్ని నోటిఫై చేయకుండా దాన్ని అడ్డుపెట్టారు. ఈ రోజున 2026 ఏప్రిల్ 16వ తేదీన రాత్రి 8:40 దాన్ని నోటిఫై చేశారు. 17వ తారీఖున బిల్లు పెడుతున్నామని చెప్పి 3 పేపర్లు ఇచ్చారు. ఆ 3 పేపర్లో నరేంద్ర మోడీ గారు మొత్తం పొలిటికల్ పార్టీస్ అన్ని అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పేదండి, ఈ రోజున మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాము మేము, ఈ దేశంలో ఉన్నటువంటి విపక్షాలు అందరూ కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు, చూసారా వీళ్ళంతా మహిళా ద్రోహులు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున మీడియా సంస్థలు కూడా ఎంత పిటి అంటే ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మీడియా సంస్థలు అన్నీ కూడా ఈ రోజున ఆ రకంగా బాకాలు ఇచ్చేటువంటి పరిస్థితి, ఏది వాస్తవమో కాదో కూడా ఆలోచించినటువంటి స్థితికి మీడియా సంస్థలను వెళ్ళిపోవటం అనేది ఈరోజు ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. రాజ్యాంగంలో మనం పెట్టుకున్నటువంటి 4 సంస్థల్లో ఒక సంస్థగా మీడియా సంస్థ ఉంది. కానీ ఈ రోజున ఆ మీడియా కూడా దీన్ని బైపాస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్క మహిళా రిజర్వేషన్ పెట్టకుండా మహిళల యొక్క భుజాల మీద నుంచి గన్ పెట్టి ఈ రోజున మహిళా రిజర్వేషన్ బిల్ అని చెప్పేసి సెన్సస్ని డీలిమిటేషన్ చేయడానికి పూనుకున్న ప్రభుత్వం. మేము ప్రశ్నిస్తామన్నాం. ఈ రోజున పాలకపక్షం ఎవరన్నా ఉండనండి కాక పాలక పక్షాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరెందుకు ఈ రకంగా డీలింక్ చేస్తూ ఉన్నారు? డీలిమిటేషన్స్ మీరు ఎందుకు పెడుతున్నారు? దీని వెనక మళ్ళీ ఉన్న మీ రాజకీయ ప్రయోజనం ఏంటి? ఉన్నటువంటి 543లో కనుక మీరు ఆ రోజు 23లో పాస్ చేసి 24 ఎన్నికల్లో కనుక తెచ్చుంటే కనుక 180 స్థానాలు మహిళలకు వచ్చాయి. 2019లో 78 స్థానాలు పార్లమెంట్లో ఉంటే 24కి వచ్చేసరికి 74కి దిగిపోయింది. అంటే కేవలం 13.45% మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే ఆయన 23 నుంచి కనుక మనం చూసినట్లయితే కనుక ఎన్ని రాష్ట్రాల అసెంబ్లీలు జరిగినాయి, ఎన్ని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ జరిగినటువంటి ఎన్నికలు ఎక్కడా కూడా 10% మించినటువంటి శాతం పాపాన పోలేదు. అంటే ఈ రకమైనటువంటి దుస్థితిని మహిళా బిల్లు కనిపిస్తూ ఉన్నారు. అందుకని మేము సూటిగా ఉన్నటువంటి మహిళా సంఘాల ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఏ రకమైనటువంటి లింకప్ లేకుండా కీర్తిగా చెప్పినట్టుగా ఏ రకమైనటువంటి దీనికి షరతులు పెట్టద్దు, షరతులు పెట్టకుండా రేపు రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో మీరు 543 నియోజకవర్గాల ప్రాతిపదికగా ఈ 33% కనుక రిజర్వేషన్ చేస్తే 180 స్థానాలు మహిళలకి కేటాయించి ఎన్నికలకు వెళ్లవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలో విజయవాడకు చెందిన యువ స్కేటర్ ఆశీష్ అద్భుత ప్రతిభ కనపరుస్తూ పథకాల వర్షం కురిపిస్తున్నాడు. కోచ్ సత్యం పర్యవేక్షణలో 2021 నుంచి శిక్షణ పొందుతున్న ఈ క్రీడాకారుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆశీష్ తల్లిదండ్రులు మాట్లాడుతూ 2024లో పొల్లాచిలో జరిగిన 62వ జాతీయ స్కేటింగ్ పోటీల్లో అండర్ 14 విభాగంలో స్వర్ణ పథకం సాధించాడన్నారు. 2025లో తైవాన్ అంతర్జాతీయ పోటీల్లో రజత పథకం గెలుచుకోగా తాజాగా 2026 తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పథకాలు సాధించి సత్తా చాటాడని తెలిపారు. కోచ్ సత్యం మార్గదర్శకత్వం, ఎంఎంసీ రింక్ సహకారం, పాఠశాల నుంచి లభించిన ప్రోత్సాహంతో ఆశీష్ ముందుకు సాగుతున్నాడని చెప్పారు. భవిష్యత్తులో వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్లో రాణించేందుకు ఆర్థిక సహాయం అవసరమని ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. మా బాబు ఆశీష్ చిన్నప్పటి నుంచి కూడా స్కేటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఆడుకునే బొమ్మల బదులు స్కేట్స్ కొనిపెట్టమని నన్ను బాగా ఫోర్స్ చేశాడు. బొమ్మలు కొనుక్కోరా, స్కేట్స్ ఎందుకంటే, లేదు నాకు స్కేట్సే కావాలని చెప్పేసి ఫోర్స్ చేశాడు. నేను ఆ రోజు వర్క్ చేసి స్కేట్స్ కొని వీడికి ఇచ్చాను. నేను చాలా తృప్తి చెందాను ఆ రోజు. కానీ ఈరోజు నేషనల్లో ఇంటర్నేషనల్ మెడల్ సంపాదించి నాకు అదే తృప్తి మళ్ళీ ఈరోజు పొందాను. ఎలాగంటే నా వర్క్ చిన్న వర్క్, ఇంటీరియర్. ఈడు టార్గెట్ చాలా పెద్దది, రీచ్ అవ్వాలంటే ఎలాగని చెప్పేసి నేను చాలా టెన్షన్ పడుతూ ఉంటాను. కానీ ఈడు సంపాదించే మెడల్ బదులు ఆ టెన్షన్ కూడా నాకు పెద్ద టెన్షన్ అనిపించట్లా. ఎలాగలాగా నేను చేసి వాడికి ఏర్పాటు చేస్తున్నాను. నేషనల్ వరకు ఓకే, ఇంటర్నేషనల్ అంటే కొంచెం బడన్ అయిపోతుంది. అయినా కానీ ఎంతో కొంత చూస్తున్నాను. కానీ ఏదన్నా హెల్ప్ ఉంటే నాకు బెస్ట్ అని అనిపిస్తుంది. అది ఇక దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేస్తాడనేది చూడాలి.
మీడియా మిత్రులందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. నా నేము రాజు సార్, నా నేము మెరుగుపాల రాజు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంజీవని ప్రాజెక్ట్ పాపులేషన్ మేనేజ్మెంట్ సీఎం చంద్రబాబు సమీక్ష. నెలలోగా పీపీపీ వైద్య కళాశాల పట్టాలెక్కాలని అధికారులకు దిశానిర్దేశం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి సవిత ఫైర్. హత్యలు చేయటం, సాక్ష్యాలను మాయం చేయటం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని మండిపాటు. కృష్ణా జిల్లాలో సంచలనంగా మారిన చిన్నారుల కిడ్నాప్ కేసులో కీలక పురోగతి సాధించిన పోలీసులు. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.